లోని సికింద్రాబాద్ లో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మోండా మార్కెట్ కాంగ్రెస్ సీనియర్ నేత సంతోష్ యాదవ్ పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా శివాజీనగర్, కోనేరు, కుమ్మరిగూడ ప్రాంతాలలో ఇంటింటా తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగర ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం ఉందని ఆయన వెల్లడించారు. ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. శివాజీనగర్ దుక్కలమ్మ టెంపుల్లో అమ్మవారి దర్శించుకొని దంపతులం ఇద్దరము ప్రజలకు వెళ్ళాము. ప్రజలలో మంచి సానుకూలంగా స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మనకు ఫ్రీ బస్ ఇయ్యలే గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అన్ని గవర్నమెంట్ పరిపాలించాయి కానీ ఏ గవర్నమెంట్ మహిళల గురించి ఆలోచించలే అని చెప్పేసి ఫ్రీ బస్ కార్యక్రమం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. నేను ఇంటింటికి గడప గడప తిరుగుతుంటే ఇంకో విషయం, రేషన్ కార్డు విషయంలో కూడా మేము చాలా అప్పుడు ఉన్న రేషన్ కార్డు సన్న బియ్యం ఇయ్యలేరు. మేము పోయి అమ్ముకొని సన్న బియ్యం కొనుక్కుంటోళ్ళము. ఇప్పుడు సన్న బియ్యం మేము స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏ భోజనం చేస్తారో ప్రజలకు ఆ భోజనం తినిపిస్తుందని చెప్పి చాలా సంతోషం. ఆ విషయంలో కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. చాలా సంతోషం అనిపించింది. శివాజీనగర్ ప్రాంతంలో ఇది మొదటి రోజు ప్రారంభమైంది. ప్రతి డివిజన్ లో, మోండా డివిజన్ లో, ప్రతి బస్తీలో సమస్యల గురించి గడప గడప కాంగ్రెస్ అనే నినాదంతో ముందుకెళ్తాము. అదే విధంగా ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఏం లేదు, మీ గణేష్ అన్న, శ్రీ గణేష్ అన్న వచ్చినప్పటి నుంచి బాగా డెవలప్మెంట్ అయింది. మోండా డివిజన్ లో అభివృద్ధి పనులు బాగా చేస్తున్నాడు. మొన్న కూడా కంటోన్మెంట్ అనే మర్జ్ కావాలని చెప్పేసి కూడా ధర్నా చేయడం అనేది చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇక్కడ కొంతమంది. అదే మాదిరిగా మనకు కోట్ల నిధులు తెచ్చిండు మన ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న. ఎందుకంటే మనకు డ్రైనేజ్ ఇష్యూ చాలా ఉండే మన మోండా డివిజన్ లో. గత పాలకులు కార్పొరేటర్